గురువుగారు, ఇప్పుడు చాలా మందికి విదేశాలకు వెళ్ళాలి అనేది ఒక కల. సో చాలా మంది ఈ విదేశాలకి వెళ్ళాలి అనే ప్రయత్నం ఎంత చేసినా అది విఫలం అవుతూనే ఉంటుంది. అసలు ఎందువల్ల అది అంటారు? వాస్తవానికైతే తల్లి, ఈ విదేశ ప్రయాణం అనేది ప్రతి మనిషి చదువుకున్న వారు ఇప్పుడు ఉండవలసిన జనరేషన్ లో స్త్రీలే గానీ పురుషులే గానీ మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి విదేశ ప్రయాణాలకు వెళ్ళి కష్టపడి సంపాదించుకుని ఎదగాలన్న ఆలోచన పట్టుదలతోనే కొంతమంది 1-2 సార్లు ఏసాలు పడక మానవ ప్రయత్నం చేస్తే అందక రూపాయలు పోగొట్టుకొని మానసికమైన బాధపడుతూ ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేక కొన్ని స్థితిగతులు అనుకూలం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళల్లో వాస్తవానికైతే తల్లి, విదేశయానం గాలి ప్రయాణం చేసే యోగం ఉందా లేదా, అతనిలో ఉండవలసిన జాతక చక్రం ఇతర దేశంలోకి పోయి కష్టపడి ఎదిగి బాగుపడే యోగం ఉందా లేదా, అతని గ్రహస్థితులు పుట్టిన గడియను బట్టి అతనికి ఉండవలసిన నక్షత్ర బలాలను బట్టి అతను ముందుకెళ్లే భవిష్యత్తు ఎట్లా ఉంది అనేది కూడా ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అటంకి ఎందుకు జరుగుతుంది, ప్రయాణం ఎందుకు పోలేకపోతూ ఉన్నారు, ఈసా ప్రభావాలు ఎందుకు పడుతూ ఉన్నాయి, అతను ఎందుకు ప్రయత్నం చేసినా దక్కటం లేదు అనేది మనం గమనించి వాళ్ళల్లో ఉండవలసిన స్థితిగతుల్ని అనుసరించి చూసి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకు ఉండవలసిన ధైర్య బలాన్ని ఎలా పెంచాలి, వాళ్ళల్లో ఉండవలసిన ఆకర్షణని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలాంటి ఆకర్షణ బలంలో పెడితే అక్కడ పాస్ అవుతారు, వాళ్ళకి ఎలాంటి వశీకరణ చేస్తే వాళ్ళకి పని వస్తుంది, వాళ్ళకి అక్కడికి పోగానే కొంతమంది అనుకూలంగా వాళ్ళకి ఎలా మారుతారు అనేది కూడా మనం చూసి వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించి వాళ్ళల్లో ఉండవలసిన అవాంతరాలను గమనించి వాళ్ళకి ఎలాంటి నక్షత్ర బలాన్ని నడిపిస్తే బాగుంటుంది, ఏ రోజు ఏ కార్యాన్ని మొదలు పెడితే వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళల్లో ఉండవలసిన దోష ప్రభావాలు ఏంటి, ఎందుకు ప్రయాణానికి ముందుకు సాగటం లేదనేది మనం చక్కగా వాళ్ళని పరిశీలించి వాళ్ళ జాతక చక్రాన్ని, పుట్టిన సమయాన్ని, వాళ్ళ డేటు నక్షత్ర బలాన్ని గమనించి వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తే పనికి వస్తుంది, వాళ్ళకి ఎట్లా చేస్తే వాళ్ళకి ప్రాసెస్ పైన ముందుకు వెళ్ళగలుగుతారు అనేది మనం గమనించి వాళ్ళ జీవిత చక్రానికి మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ చేసే ప్రయత్నంలో సక్సెస్ పొందే విధంగా మనం దానికి మంచి ఆలోచనలు చేసి వాళ్ళని మంచి దాస్థాయిలో నిలబెట్టే స్థితిని మనం చేయవచ్చు.